నిన్న రెండో తారీఖున సర్వీస్ సర్వీసు రిజిస్టర్ చేశాను. 2వ తారీఖు అంటే ఈరోజు ఎంతండి డేటు? సార్ 8 సార్. 8. సో అట్లీస్ట్ అంటే ఆల్మోస్ట్ 1 వీక్ కదా. అవునవును సార్. ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కదండి, వెరీ ఎసెన్షియల్ థింగ్. మీరు ఇంత నెగ్లిజెన్స్ కన్సల్ట్ అనేది అర్థమైంది. మీరు యూరోకెఫోప్స్ అంటే చిన్న కంపెనీ కాదు, ఆ బేస్తోనే కదా మేము కొనుక్కొని పెట్టుకుంటాం ఇంట్లో. మరి మీరు ఇంత నెగ్లిజెన్స్ ఏంటి సార్? నెగ్లిజెన్స్ అని కాదు సార్, ఇక్కడ మా హైయర్ నాకు డౌట్ అండి. ఇన్ఫార్మ్ చేసి నేను టెక్నీషియన్ పంపిస్తాను. మీకు లోకల్ టెక్నీషియన్స్ ఏదో కంపెనీ ఉంటది కదా, మేనేజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ అనేది నాకు ఇవ్వండి సార్. ఇక్కడ వచ్చేసి నంబర్ అనేది మాకు యాక్సెస్ లేదు, నేను వాళ్ళ దగ్గర అనేది మీకు కాల్ అనేది చేపిస్తాను సార్. అట్లా కాదండి, నేను ప్రతిరోజు కాల్ చేస్తున్నాను, ఇంచుమించు ఎవ్రీడే కాల్ చేస్తున్నాను. మీరు ఇదే మాట చెప్తున్నారు ఏంటి, మేము అప్డేట్ చేసామండి, మీకు వర్క్ అయిపోతుందని. బట్ రోజు ఇదే జరుగుతుంది. మోర్ సర్వీస్. నిన్న కాక మొన్న అంటే 6th రోజుని మీ సుపీరియర్తో మాట్లాడితే మేము మోర్ సర్వీస్ క్యాచ్ చేసామండి, మీది ఎస్కలేట్ చేశాను. ఎస్కలేషన్ అంటే ఏంటండి, ఇమీడియట్గా జరగాలి వర్క్. అవునవును. మీరు ఎస్కలేట్ చేసిన తర్వాత కూడా 2 డేస్ వరకు వర్క్ జరగలేదంటే, కనీసం ఎవరు అసైన్ కాకపోగా ఎవరు కాల్ కూడా చేయకపోతే అసలు మీ కంపెనీ ఎగ్జిస్టింగ్లో ఉందా లేదా? ఒకవేళ లేదు కన్ఫర్మ్ చేస్తే నేను ఏదో బయట సర్వీస్ నుంచి చేసుకున్నాను. మీరు కాల్ ఎత్తగానే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకోవద్దు, మా దగ్గర నుంచే తీసుకోండి, మీకు వాటర్ ప్రాబ్లం వస్తుందని ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నారు. మరి మేము ఏం తాగాలి? వారం రోజుల నుంచి మేము వాటర్ ప్యూరిఫైర్నే వాటర్ తాగుతాము. సో బయట నుంచి వాటర్ తెచ్చుకొని తాగాల్సి వస్తుంది. అదే సార్, నాకంటూ ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను డెఫినెట్ గా మీకు హై ప్రయారిటీ మీద అనేది ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేపిస్తాను సార్. అట్లే కాదండి, మీ పేరేంటి? శేఖరా? మహేష్ గారు వినండి, మీరు ఇదే మాట నాకు 6th రోజు ఆమె చెప్పింది, నిన్న కూడా ఇదే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మీరు కూడా ఇదే మాట చెప్తున్నారు. అసలు మీకు అథారిటీ ఉందా? మీరు ఒక టెక్నీషియన్ని కాంటాక్ట్ చేసి మీరు ఫాలోఅప్ చేసి, అంటే టెక్నీషియన్ అంటే డైరెక్ట్ టెక్నీషియన్ కాదు, మీరు టెక్నీషియన్స్ వాళ్ళ ఒక ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడి నుంచే కదా వాళ్ళు స్టార్ట్ అవుతారు. అవునవును. సో ఆ ఆఫీస్కి కాల్ చేసి ప్రొవిజన్ మీకు ఉందా లేదా? అసలు మీరు జస్ట్ అక్కడ ఆఫీస్ లో కూర్చొని వచ్చేసి మా హైయర్ అథారిటీస్ అనేది సెండ్ చేస్తాము, వాళ్ళు అనేది అదే జరగటం లేదు కదా మహేష్ గారు, అదే జరగటం లేదు కదా. మీరు అప్డేట్ చేసేస్తే పని జరగటం లేదు. ఇది వెరీ కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే నేను 2వ తారీఖు నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నాను, రోజు ఇదే చెప్తున్నారు, పని అవటం లేదు. అంటే మీకు అథారిటీ లేదు, మీరు జస్ట్ ఆఫీస్లో కూర్చొని మీ సిస్టంలో అప్డేట్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ ఫాలోఅప్ మీ చేతిలో లేదు, నాకు అర్థమైపోయింది. అది ఈవెన్ మీ సుపీరియర్ కూడా చేయలేరు అది. సో దెర్ ఈస్ వెరీ లూప్ హోల్ ఇన్ యువర్ సిస్టమ్. మీ సిస్టంలో, మీ సర్వీస్లో చాలా పెద్ద లూప్ హోల్ ఉంది. మీరు ఆ పర్టికులర్ లోకల్ బాడీకి ఫాలోఅప్, వాళ్ళకి కనీసం కాల్ చేసి పలానా ప్రాబ్లం ఉంది అని మాట్లాడే ఛాన్స్ మీకు లేదు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాను సార్. లేదండి ఇదే మాట నేను 4 రోజులు నేను వింటున్నాను. హౌ యూ కెన్ సాల్వ్ ఇట్ నాకు చెప్పండి. ఇదే మీరు చెప్పిన హై ప్రయారిటీ మీద అనేది మా హైయర్ అథారిటీ సెండ్ చేస్తాము, వాళ్ళు టెక్నీషియన్ కాల్ చేసి టెక్నీషియన్ మీకు విజిట్ అవుతారు సార్. అదే డీలర్షిప్ అనేది మీకు మోర్ సర్వీస్ క్వాలిటీ అనేది మీకు కాల్ అనేది వస్తుంది. నేను ఎలా నమ్మాలి మిమ్మల్ని? లేదు సార్, మీరు ఒక నెంబర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే నేను వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటాను. అదర్వైజ్ ఇది అవ్వదు. నేను 2వ తారీఖు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు వరకు అవ్వలేదంటే ఐఎమ్ రియల్లీ డౌట్ మీ టెక్నీషియన్స్ అసలు ఉన్నారా, మీరు పని చేస్తున్నారా? జస్ట్ ఆఫీస్లో కూర్చొని కాల్స్ తీసుకొని చేపిస్తాను సార్.
ఓకే. డెఫినెట్గా ఈరోజు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఈరోజు 8 అండి. ఐఎమ్ రికార్డింగ్ యువర్ కాల్ ఫ్రమ్ మై పర్పస్. ఎందుకంటే మేబీ ఓకే సార్. నెక్స్ట్ కాల్కి నేను ఎవిడెన్స్ ఎలా చెప్పుకోగలను? నేను నా కాల్ హిస్టరీ చూపిస్తాను. నా కాల్ హిస్టరీ ఓకే చూపిస్తాను. సార్. రోజు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను. ఇక్కడ డెఫినెట్గా నేను మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేపిస్తాను. హై ప్రయారిటీ మీద అనేది మెన్షన్ చేశాను సార్. ఓకే. డెఫినెట్గా మీకు అంటే టెక్నీషియన్ అనేది ఇదే visit మాట అవుతారు నేను సార్. మొన్న కూడా విన్నానండి. మొన్న విన్నాను, నిన్న విన్నాను, ఈ రోజు కూడా అదే వింటున్నాను. లేదు సార్ డెఫినెట్గా నేను సాల్వ్ చేపిస్తాను సార్. ఓకే అండి. ఐ వెయిట్ ఫర్ ఇట్. బికాజ్ మాకు ఇంకా ఆప్షన్ లేదు కదా. మేము ఆల్రెడీ మీ సర్వీస్ మీ డివైస్ కొని పెట్టుకున్నాం కదా. దీన్ని నెట్కెళ్ళి బయట పడేయలేం కదా. మీకోసం వెయిట్ చేయాల్సిందే మేము. ఓకే అండి. సార్ ఇక్కడ మెన్షన్ చేశాను సార్ మా బ్యాక్ అండ్ టీమ్ అనేది వాళ్ళు డెఫినెట్గా సాల్వ్ చేపిస్తారు సార్. నేను సాల్వ్ చేపిస్తాను. ఓకే అండి. మీరు ట్రై చేయండి. ఐ వెయిట్. సార్ ఇంకేమన్నా వివరాలు అనేది తెలుసుకుంటారా సార్? లేదండి. సార్ ఈ కాల్ అనేది ఒక చిన్న ఫీడ్బ్యాక్ సర్వేకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? నేను మీతో ఎలా మాట్లాడాను అని. ఏమేమంటారు? మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకో నేను వెరీ బ్యాడ్ రివ్యూ ఇస్తాను. యూరో హెల్ప్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. శుభదినం. ఓకే. థ్యాంక్ యూ.